మనం ఏదో అబద్ధ మాటలు మాట్లాడుతాను అంటారు. నిన్న కొంతమంది వచ్చి మనమే అబద్ధం మాట్లాడాం. 2024 ఎలక్షన్కి వస్తాడు పూర్తిగా మర్చిపోయిన చేత చెప్తాం. మనమా మరి ఆ అబద్ధం చెప్పి మనం అబద్ధం చెప్తాను అంటారు. అందుకే ఓటుతో తగిన బుద్ధి చెప్పి మన కాలనీలో ఈ ఎలక్షన్ అయిపోతే మరి కనబడరు. దయతో మీరందరూ ఏకోన్ముఖంగా మీరందరూ సహకరించి ఈ 5వ వార్డులో ఫస్ట్ కార్యక్రమం మీకు ఎందుకు పెట్టారంటే నా కూతురు కార్పొరేట్ అయితే కూడా ఇక్కడే స్టార్ట్ చేశాం. మీరు అత్యధిక మెజార్టీ గెలిపించారు. అలాగే గంటా గారు అంటే నాకంటే మీకే అయింది ఎక్కువ అభిమానం. అందుచేత రానున్న ఎన్నికల్లో మీరు ఈ వాటికే ఈ ఏరియాకే కాకుండా అన్ని ఏరియాలో తిరిగి గంటా గారికి అత్యధిక మెజార్టీ తీసుకొస్తారని కోరుకుంటూ ఓకే థ్యాంక్ యూ. ఇక ఈ వార్డు కార్పొరేటర్ మళ్ళీ హేమలత మాట్లాడుతుంది. ముందుగా ఇక్కడికి ఇచ్చేసిన పెద్దలు గంటా శ్రీనివాసరావు గారికి, రాజబాబు గారికి, అలాగే జనసేన పార్టీ, తెలుగుదేశం పార్టీ, బీజేపీ నాయకులకు, కార్యకర్తలకు, సాయిరాం కాలనీ వాస్తవ్యులందరికీ పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు. మార్నింగ్ నుంచి ముఖ్యంగా మహిళలకి మార్నింగ్ నుంచి ఇక్కడ విచ్చేసిన మహిళలందరూ చాలా కష్టంతో ఇక్కడ ఉన్నారు. చాలా థ్యాంక్స్. ముందుగా వాళ్ళకి హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. గత 5 సంవత్సరాలుగా మనం ఎంతగా బాధపడుతున్నామో, మనం చేసిన పెద్ద తప్పు జగన్మోహన్ రెడ్డి గారి లాంటి ముఖ్యమంత్రికి మనం ఓటేసి గెలిపించడం. ఈ రోజు వరకు వాళ్ళు మంత్రులు కానీ, ఎమ్మెల్యేలు కానీ ప్రతి ఒక్కరు ఎలా ఈ రాష్ట్రాన్ని ఎలా దోచుకోవాలి ఎలా అనేదే వాళ్ళు చూస్తున్నారు తప్ప జనంలో ఎటువంటి డెవలప్మెంట్ కానీ జనాలకి ఏం చేసింది లేదు. చంద్రబాబు నాయుడు గారు గతంలో చేసిన అభివృద్ధి తప్ప ఈనాటికి ఎటువంటి అభివృద్ధి చేయడం జరగలేదు. మరి ఇప్పటికైనా మనం అందరం తెరుచుకొని గంటా శ్రీనివాసరావు గారు లాంటి నాయకుడిని మనకి ఇవ్వడం మనం చేసుకున్న అదృష్టం, భీమిలి నియోజకవర్గం చేసుకున్న అదృష్టం. కాబట్టి అందరూ అత్యధిక మెజారిటీతో గంటా శ్రీనివాసరావు గారిని, తెలుగుదేశం పార్టీని, నాయకుడైన మన అధ్యక్షుడైన చంద్రబాబు నాయుడు గారిని మళ్ళీ మనం ముఖ్యమంత్రిగా చూడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ అందరికీ మరొకసారి నమస్కారాలు. థ్యాంక్ యూ సో మచ్. భీమిలి నియోజకవర్గం ఇన్ఛార్జ్ గారైన కోరారు రాజబాబు గారిని ప్రసంగించాల్సిందిగా కోరుతున్నాం. ఈరోజు గ్రామం తరపున మేమందరం కోరుకుంటా ఉన్నాం. ఎందుకంటే మాకు వ్యవసాయం జీవనాధారంగా ఉండి మరి గ్రామంలో మరి ఇక్కడ ఈ రోజున మరి ఎవరు పెళ్లిళ్ళు చేసుకోవాలన్నా మరి ఏది చేసుకోవాలన్నా మరి ఇబ్బందిగా ఉంది. కాబట్టి మాకు కళ్యాణ మండపానికి స్థలం కూడా ఇప్పించవలసిందిగా కోరుతున్నాం. అదైతే గతంలో మీరు హరినారాయణ గారికి కూడా దాసరి శ్రీనివాసులు గారు కూడా వచ్చి మాకు స్థలాన్ని అప్పట్లో చూపించారు. మేము ఆ స్థలం పొజిషన్కి వెళ్ళలేకపోయాము. మరి అది కూడా మాకు ఇప్పించాలని గ్రామం తరఫున కోరుతా ఉన్నాం. మరి అదేవిధంగా నగరంపాలెం గ్రామంలో ఎప్పుడు కూడా తెలుగుదేశానికి పట్టుకమ్మగా తెలుగుదేశం ఆల్పాగా నగరంపాలెం గ్రామాన్ని కూడా మీకు తెలియజేస్తా ఉన్నాను. ఎందుకంటే ఎన్టీ రామారావు గారు తెలుగుదేశం పార్టీ స్థాపించిన దగ్గర నుంచి కూడా ఈ ఊర్లోనే తెలుగుదేశం పార్టీ ఆ రోజుల్లో మన స్వర్గీయ నాగ సత్యారావు గారితో మేమందరం ఉండి తెలుగుదేశం పార్టీలో ఆ రోజున అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా పనిచేస్తా ఉన్నాం. మనకి చాలా ప్రోగ్రాలు ఉన్నాయి కాబట్టి మీరు వెళ్ళవలసింది. కాబట్టి మాకు ఈ 2 కార్యక్రమాలు మీరు గెలుస్తారు. మంచి మెజారిటీ 70,000 ఓట్ల మెజారిటీతో ఈ మంత్రి అయ్యి మాకు గ్రామాలకు వచ్చి మా రోడ్డు నిర్మాణం పూర్తయి మా కళ్యాణ మండపానికి కూడా మళ్ళీ మీరు మాకు అవకాశం ఇప్పిస్తారని కోరుకుంటూ మరి గ్రామం తరపున నగరపాలెం గ్రామం తరపున తెలుగుదేశం పార్టీ తరపున మా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాం. ముందుగా నగరపాలెం అడుగు పెట్టిన దగ్గర నుంచి కూడా ఒక అపూర్వమైన స్వాగతం పలికి మీరందరూ కూడా చూపిస్తున్న ఆదరణ, అభిమానం జీవితంలో ఎప్పుడు కూడా మర్చిపోలేను. తప్పకుండా మీ అందరూ కూడా సేవ చేసి మీ రుణం తెచ్చుకునే అవకాశం నాకు కల్పించమని చెప్పని కోరుకుంటా ఉన్నారు. మీ అందరికీ తెలుసు రేపు జరుగుతున్న ఎన్నికలు ఎంతో ప్రతిష్టాకరమైనవి. ఎందుకంటే ఒక న్యాయానికి అన్యాయానికి, ఒక ధర్మానికి అధర్మానికి, ఏదైతే ఒక అరాచకానికి
ఒక మంచితనానికి జరుగుతున్న ఎన్నికలు ఇవి. 2014-19 మధ్య కొత్తగా ఏర్పడిన రాష్ట్రంలో మన ప్రీతమ నాయకులు నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత రాష్ట్రంలో పరిపాలన ఎలా సాగిందో మీ అందరూ కూడా తెలుసు. ఆ రోజు కొత్తగా ఏర్పడిన రాష్ట్రం అది. మరి ఆర్థికంగా లోటు ఉంది. ఒక పక్క అసెంబ్లీ భవనం లేదు, సెక్రటేరియట్ లేదు, హైకోర్టు లేదు, చివరికి ముఖ్యమంత్రి గారు కూర్చోవడానికి కుర్చీ కూడా లేకపోతే ఒక బస్సులో నుంచి ఆ రోజు పరిపాలన మొదలైంది. మరి అక్కడి నుంచి కూడా ఏదైనా మనం ఉద్యోగస్తుల జీతాలకు తప్ప ఏదైనా కార్యక్రమాలు చేద్దామంటే లోటు బడ్జెట్ లో ఉంది. మరి ఆయనకున్న అనుభవంతో, ఆయనకున్న దూరదృష్టితోటి, ఆయన పడ్డ కష్టంతో ఆ లోటు అనేది ఎక్కడా కూడా మన పైన కనిపించకుండా, మన గ్రామాల్లో కానీ మన ప్రాంతాల్లో కానీ అభివృద్ధి మీద పడకుండా, ఎక్కడా కూడా ఆ లోటు రానియకుండా మొత్తం ఆ 5 సంవత్సరాలు కూడా పరిపాలన ఎలా సాగిందో మనం అందరం చూసాం. ఇప్పుడే మన సోదరులు అప్పలరావు చెప్పాడు, 2014 నేను ఎమ్మెల్యేగా, మరి ఆ రోజు మీరు ఇచ్చిన భారీ మెజార్టీతోటి మంత్రిగా కూడా పనిచేసే అవకాశం వచ్చినప్పుడు ఈ కొత్తగా ఈ ప్రాంతం అంతా కూడా ఒక డెవలపింగ్ ఏరియా, దీనికంతా కూడా ఒక సరైన ప్రణాళికతోటి ప్రాంతం అంతా కూడా అభివృద్ధి చేసుకోవాలి. ముఖ్యంగా ఒక మాస్టర్ ప్లాన్ దీనికి ప్రిపేర్ చేసుకోవాలి. ఇవన్నీ చేయాలంటే ఏదో ఆషామాషిగా ఒక కాలువ తవ్విస్తానో ఒక రోడ్డు వేస్తానంటే కుదిరేది కాదు. అందుకే మీ నాయకులు కూడా చాలా స్పష్టంగా చెప్పారు, సార్ ఇది చాలా ఇంపార్టెంట్ ప్రాంతం, ఈ ప్రాంతం చాలా భవిష్యత్తులో విలువ పెరుగుతుంది ఈ ప్రాంతం అంతా కూడా. కాబట్టి దీనికి ముందు కూడా దృష్టిలో పెట్టుకొని దీన్ని కరెక్ట్గా హైవే, బీచ్ రెండు కరెక్టింగ్ రోడ్డు కూడా ఇక్కడ కావాలి ఒక మాస్టర్ ప్లాన్లో. ఈ ప్రాంతం అంతా కూడా ఒక హైదరాబాద్లో గచ్చిబౌలి లాగా తయారయ్యే ప్రాంతం. కాబట్టి దీనికి ఒక మాస్టర్ ప్లాన్ తయారు చేయాలని చెప్పినప్పుడు ఉడా అధికారులు, కార్పొరేషన్ అధికారులు, జాయింట్ కలెక్టరు మొత్తం జిల్లాలో ఉన్న అధికారులందరినీ కూడా ఈ నగరపాలనకు సంబంధించి ఒక సమావేశం పెట్టి మొత్తం దానికి మీ నాయకులతో కూడా మాట్లాడి ఇక్కడ ఏం చేయాలి ఏంటని ఆ రోజు ఒక ప్రణాళికాబద్ధంగా ఇక్కడ కొన్ని కార్యక్రమాలు చేసుకున్నాం. అయితే దురదృష్టం ఏంటంటే ఆ తర్వాత కొత్తగా మొన్న ప్రభుత్వం వచ్చింది. ఆ ప్రభుత్వం వచ్చిన తర్వాత చూశారు మీరు 5 ఏళ్ళు కూడా మనం ఆ రోజు చేసిన అభివృద్ధి కార్యక్రమాలు తప్ప ఎక్కడా కూడా ఒక్కటంటే ఒక అభివృద్ధి కార్యక్రమం లేదు. కనీసం ఒక తట్టెడు మట్టి తీసి అటు నుంచి ఇటు కూడా వేయలేదు. మరి ఈరోజు మళ్ళీ ఎన్నికలు వస్తూ ఉంటే మళ్ళీ వాళ్ళు మాకు ఒకసారి అవకాశం ఇవ్వండి, మళ్ళీ ఈ రాష్ట్రాన్ని మళ్ళీ ఇంకోసారి అధోగతి పాలు చేస్తామని చెప్పని వాళ్ళు చెప్తున్న విషయం కూడా మిమ్మల్ని కోరుతా ఉన్నాం. అందుకే మీ అందరినీ ఒకటే కోరుతా ఉన్నాను, 2014-19 మధ్యలో జరిగిన అభివృద్ధి చూడండి, అలాగే 19 నుంచి 20 దాకా ఈ 5 సంవత్సరాలు జరిగిన అభివృద్ధి చూడండి. మనకు ఏదైతే మిగిలిపోయిన పనులు ఉన్నాయో అవన్నీ కూడా ఒక్కసారి మళ్ళీ మనం పూర్తి చేసుకోవాలి. ఇంకా ఈ ప్రాంతంలో కొన్ని సమస్యలు మిగిలిన్నాయి, అవన్నీ కూడా పూర్తి చేసుకోవాలంటే మళ్ళీ ఒక అనుభవం నాయకుడు కావాలి. మళ్ళీ చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఏదైతే భారతీయ జనతా పార్టీ, అలాగే మన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు సపోర్ట్ చేస్తున్న జనసేన అందరూ కలిసి ఉమ్మడి కూటమి అభ్యర్థిగా పోటీ చేస్తా ఉన్నాము. ఎమ్మెల్యేగా నేను, అలాగే ఎంపీ అభ్యర్థిగా మన సోదరులు భరత్తో ఇద్దరు పోటీ చేస్తా ఉన్నాం. ఇద్దరు కూడా భారీ మెజార్టీతో సైకిల్ గుర్తుపైన ఓట్లేసి గెలిపించాలని చెప్పి మీ అందరినీ కూడా కోరుకుంటా ఉన్నాం. ఈరోజు వైఎస్ఆర్ పార్టీ వాళ్ళు ఈ ప్రాంతాలకు వచ్చినప్పుడు కూడా కొన్ని మాటలు చెప్తా ఉన్నారు, అవన్నీ కూడా మీరు గమనించాల్సిన అవసరం ఉంది. మామూలుగా జగన్మోహన్ రెడ్డి గారు మేము సిద్ధం అని చెప్పి మాట్లాడుతూ ఏదైతే మాట చెప్పానో చెప్పిన అన్ని కూడా నెరవేర్చాను. నేను 99.9 మాటలు నేను చెప్పిన మాటలు అమలు చేశాను, నాకు మళ్ళీ ఓట్లేమని అడుగుతా ఉన్నాడు. నేను మీ అందరినీ ఒకటే అడుగుతా ఉన్నాను, చాలా మంది మహిళలు వచ్చారు ఇక్కడికి. మీకు ఎన్నికలకు ముందు 2019లో ఏదైతే సంపూర్ణ మద్యపాన నిషేధం చెప్పాడో ఒక్కసారి మీరు ఆలోచించండి. ఆ రోజు చెప్పడమే కాదు, ఒక అడుగు ముందుకేసి ఇంకో మాట కూడా చెప్పాడు, నేను మళ్ళీ వచ్చే ఎన్నికల్లో మద్యపాన నిషేధం చేసే మళ్ళీ మిమ్మల్ని ఓట్లు అడుగుతానన్నాడు. మరి ఈ రోజు మద్యపాన నిషేధం ఎలా అవుతుందో మీరు చూస్తా ఉన్నారు. ఎక్కడన్నా మద్యపాన నిషేధం అనేది కనీసం ప్రయత్నం అన్నా చేశాడా అని చెప్పి ఒక్కసారి మనం ఆలోచించాల్సిన అవసరం ఉంది. మద్యపాన నిషేధం చేయకపోగా ఈరోజు ఒక నాసి రకం మద్యం, ఒక నాణ్యత లేని మద్యం, ఏదైతే మన ప్రజల ప్రాణాలు ఆరోగ్యాన్ని హరించే ఒక మద్యాన్ని, అది కూడా చుక్కలంటే ధరలతోటి ఈరోజు మద్యాన్ని సప్లై చేస్తా ఉన్నాడు. మరి ఆయన మళ్ళీ ఏ ముఖం పెట్టుకుని ఓట్లు అడుగుతా ఉన్నాడో ఒక్కసారి మనం ప్రశ్నించాల్సిన అవసరం ఉంది. అలాగే ఈరోజు ఏదైతే ఆయన చెప్తా ఉన్నాడు, నేను చెప్పిన అమ్మఒడి కార్యక్రమం ఉంది. అమ్మఒడి కార్యక్రమం ఉంది, మీ అందరూ కూడా గుర్తుంది. ఎన్నికల ముందు జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు, అమ్మఒడి నేను పిల్లలకి ఎంతమంది ఉంటే అన్ని 15,000 ఇస్తా అన్నాడు.
వాళ్ళ భార్య భారతిరెడ్డి గారు చెప్పారు, వాళ్ళ చెల్లెలు షర్మిలారెడ్డి గారు కూడా చెప్పారు, మా అన్న మాట్లాడే ఏదైనా మాట తప్పడని చెప్పారు. ఆ రోజు చెప్పాడు, పిల్లలు 2 3 ఎంతమంది ఉంటే అన్ని 15,000 ఇస్తామని చెప్పారు. మరి అధికారంలోకి వచ్చిన తర్వాత దాన్ని ఎలా మార్చాడో మనం చూస్తా ఉన్నాం. ఆ పథకం పేరు అమ్మఒడి. అమ్మ అంటే ఒక్కరే కదా, పిల్లలతో నాకు సంబంధం ఏంటి, పిల్లలు ఎంతమంది ఉంటే నాకెందుకు, అమ్మకు ఒక్కరికే ఇస్తా అని చెప్పని ఇంట్లో 2 3 కేవలం ఒక్కరికే 15,000 అమ్మకి ఇస్తానని చెప్పి చెప్పడమే కాకుండా మళ్ళీ దాంట్లో కూడా 2,000 రూపాయల కోత విధించి మళ్ళీ 13,000 ఇస్తా ఉన్నాడు. అందుకే ఈరోజు చంద్రబాబు నాయుడు గారు, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు ఇద్దరూ కలిపి సంతకం పెట్టి మనకి ఒక ఉమ్మడి కూటమి తరఫున ఒక మేనిఫెస్టో మీకు ఏదైతే ఉందో దాంట్లో ఇద్దరు సంతకాలు పెట్టి ఇద్దరు గ్యారంటీ ఒక బాండ్ పేపర్ మన ఇంటికి ఇస్తా ఉన్నాడు. ఏదైతే ఈ అమ్మఒడి పథకం ఉందో రేపు అధికారంలోకి వచ్చిన తర్వాత పిల్లలు ఎంతమంది ఉంటే అన్ని 15,000, 2 ఉంటే 30,000, 3 ఉంటే 45,000, 4 ఉన్నా సరే 60,000, ఎక్కడ కూడా దాంట్లో ఎంతమంది పిల్లలు ఉంటే 15,000 ఇచ్చేటట్టుగా ఒక స్పష్టమైన హామీ మీకు ఇస్తా ఉన్నాం. అంతేకాదు ఈరోజు పెన్షన్ ఉంది, ఆ రోజు 3,000 రూపాయలు చేస్తామని చెప్పారు. మరి మీరందరూ కూడా అధికారంలోకి వచ్చారు. అధికారంలోకి వచ్చిన తర్వాత ఏదైతే 3,000 ఉందో ఆ 3,000 ఎలా చేసామో చూశారు మీరు. నేను చెప్పాను నిజమే, కానీ 3,000 ఇప్పుడే చేయాలనుందా, నాకు 5 ఏళ్ళు టైం ఉంది, ఎప్పుడో చేస్తానని చెప్పని మొదటి సంవత్సరం కేవలం 250 రూపాయలు పెంచాడు. అంటే ఒక్క పరిశ్రమ రాలా, ఒక్కటంటే ఒక కొత్త అభివృద్ధి కార్యక్రమం జరగల. ఎక్కడ కూడా ముఖ్యంగా బ్రహ్మాండమైన యువత మనకున్నారు. వాళ్ళందరూ కూడా ఏదన్నా పరిశ్రమలు వస్తే ఉద్యోగాలు వస్తాయి, వాళ్ళ బతుకుల్లో స్థిరపడతారు, వాళ్ళ తల్లిదండ్రులు సంతోషపడతారు, కుటుంబాలు మొత్తం కూడా బాగుపడతాయి. ఈరోజు అనంతపూర్లో ఒక్క కియా మోటార్ వస్తే దాదాపు 15,000 మంది ఉద్యోగాలు వచ్చాయి. మరి 5 ఏళ్లలో ఒక్కటంటే ఒక చిన్న పరిశ్రమ మనకు వచ్చిందేమో లేదో ఒక్కసారి మీరు ఆలోచించండి. ఒక పక్క ఉద్యోగాలు లేక ప్రతి సంవత్సరం కూడా జాబ్ క్యాలెండర్ అని చెప్పాడు. అలాగే డిఎస్సీలు అన్నారు. చివరికి 5 ఏళ్లలో ఒక్కటంటే ఒక డిఎస్సీ కూడా చెప్పకుండా ఎలక్షన్లో 2 నెలల్లో వందనంగా కేవలం తూతు మంత్రంగా ముక్కుబడి దీని కింద ఒక డిఎస్సీ అనౌన్స్ చేస్తే ఎలక్షన్ కమిషన్ దాన్ని కూడా ఆపేసింది. అంటే ఒక చిత్తశుద్ధి లేని ఒక ప్రయత్నం కూడా ఈరోజు ఈ ప్రభుత్వం చేసింది తప్ప ఎక్కడ దానిలో నిజాయితీ లేదు. అదే మనం గతంలో డిఎస్సీ 2 సార్లు పెట్టి దాదాపు 20,000 మంది టీచర్లు రిక్రూట్మెంట్ చేశాం. ఒక సిన్సియర్గా ఒక ప్రయత్నం చేశాం. మరి అటువంటి ప్రయత్నం ఎక్కడ కూడా ఈ 5 ఏళ్ళు ఈ ప్రభుత్వం చేయాల. ఆ రోజు ఆయన మీరందరూ కూడా చాలా జాగ్రత్తగా నిర్ణయం తీసుకుంటారు. ప్రత్యేకించి మీరు ఎంత జాగ్రత్తగా ఉంటారంటే ఏదైనా పొద్దున్నే వంట చేసుకోవడం కోసం కూరగాయల మార్కెట్కో రైతు బజార్కో వెళ్తే అక్కడ ఏదైనా ఒక కూరగాయల షాప్కి వెళ్తే అక్కడ వంకాయలు లేకపోతే బెండకాయలు చూస్తే అవి బాగున్నాయా లేదా, లేతగా ఉన్నాయా ముదురుగా ఉన్నాయా, ఏదైనా పురుగు గట్రా ఉందా అని చెప్పని జాగ్రత్తగా చూసి మంచి సెలెక్ట్ చేసుకొని వచ్చి తెచ్చుకుంటాం. అంటే ఒక్క పూట మనం తినే అన్నంలోకి ఒక కూర మనం సెలెక్ట్ చేసుకునేటప్పుడు అంత జాగ్రత్త పడుతున్నాం. 5 ఏళ్ళు మన భవిష్యత్తు, మన పిల్లల భవిష్యత్తు, మన రాష్ట్ర భవిష్యత్తు అందరూ కూడా నిర్ణయించే పాలకులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు ఎవరు ఉండాలి, ఏ పార్టీ ఉండాలి దగ్గర మనం ఏదైనా ప్రలోభాలకో బెదిరింపులకో లేకపోతే వేరే వాటికి ఏదైనా మనం కానీ ఇదయ్యి మనం తప్పు నిర్ణయం తీసుకుంటే మన భవిష్యత్తు పూర్తిగా పాడవుతుంది. అందుకే మీ అందరినీ కోరుతా ఉన్నాను, ఒక అనుభవం ఉన్న నాయకుడు మళ్ళీ ఈ రాష్ట్రానికి అవసరం. ఈ రాష్ట్రంలో పరిపాలన గాడి తప్పింది, మళ్ళీ పరిపాలన గాడిలో పెట్టాలి, మళ్ళీ కొత్తగా పరిశ్రమలు రావాలి, ఒక పక్క అభివృద్ధి కార్యక్రమాలు చేయాలి, ఇంకో పక్క సంక్షేమ కార్యక్రమాలు ఎందుకంటే ఇంకా మెరుగ్గా ఎక్కువ మందికి ఇవ్వాలి. ఇవన్నీ జరగాలంటే మళ్ళీ చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఏదైతే బీజేపీ జనసేన కలిసి ఈరోజు చెప్తా ఉందో ఆ అభ్యర్థులు గెలిపిస్తే తప్పకుండా మనందరికి కూడా మంచి భవిష్యత్తు ఉంటుందని చెప్పని తెలియజేసుకుంటూ మన అప్పలరాజు గారు చాలా విషయాలు చెప్పాడు. ఇప్పుడే మా రాజు కూడా కొన్ని ఇచ్చాడు, ఏదో ఇక్కడ సంబంధించిన సమస్యలు కూడా. ఇవన్నీ నేను ఇప్పుడు మీకు ఏం చెప్పినా కూడా ఎన్నికల సమయం కాబట్టి ఏదో ఎన్నికల సమయంలో వాగ్దానాలు ఉంటాయి. ఎలాగూ మీ ఆశీస్సులతోటి మనం భారీ మెజార్టీతో గెలవబోతా ఉన్నాం. గెలిచిన తర్వాత ఎలాగూ విజయోత్సవానికి నగరంపాలెం వస్తాం. వచ్చినప్పుడు మీతో ఎక్కువ సమయం గడుపుతాం, మీ అందరితో మాట్లాడదాం, పెద్దలతో మాట్లాడదాం, మహిళలతో మాట్లాడదాం, నాయకులతో మాట్లాడతాం, ప్రత్యేకించి యువతతో మాట్లాడతాం. ఇక్కడ ఏం కావాలి ఏంటని మీ అందరితో కూడా మాట్లాడి ఒక ప్రణాళికాబద్ధంగా ఈ ప్రాంతాన్ని ఒక మోడల్ ప్రాంతంగా, మోడల్ కాలనీగా దీన్ని డెవలప్ చేసుకుందాం అని చెప్పి కూడా తెలియజేసుకుంటూ హై స్కూల్ దగ్గర ఒక ఫ్లైఓవర్ చెప్పారు, కళ్యాణ మండపం చెప్పారు, చాలా ఇష్యూస్ ఉన్నాయి. ఇంకా
అవన్నీ కూడా గతంలో అనుకున్నాం, అవన్నీ చేయలేదు. ఈ 5 ఏళ్ళు కూడా ఎక్కడ ఒక డెవలప్మెంట్ లేదు. కాబట్టి మళ్ళీ దేవుడు మనకే అవన్నీ కార్యక్రమాలు చేయడానికి కూడా అవకాశం ఇస్తున్నాడని చెప్పి నేను భావిస్తా ఉన్నాను. 2014 ఎమ్మెల్యేగా పోటీ చేసినప్పుడు మీరు ఎలాగైతే గుండెల్లో పెట్టుకుని ఒక భారీ మెజార్టీ 37,500 ఇచ్చారో దాన్ని మించిన భారీ మెజార్టీతో మళ్ళీ ఎమ్మెల్యేగా నన్ను, ఎంపీగా భరత్ని ఇద్దరిని సైకిల్ గుర్తుపైన ఓట్లేసి గెలిపించమని చెప్పని కోరుకుంటూ మీ అందరికీ సేవ చేసే అవకాశం కల్పించమని ప్రార్థిస్తూ సెలవు తీసుకుంటా ఉన్నాను. జై హింద్.